హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ, హైకోర్టు ప్రాక్టీషనర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలిసిపోయే అంశం, ఒకవేళ ఎవరైనా మీకు చెక్కులు కానీ ఇచ్చినట్లయితే ఆ చెక్కులు వాళ్ళు మీకు ఏదైతే డబ్బులు ఇవ్వాలో లేదా ఏదైనా మీ దగ్గర వాళ్ళ దగ్గర ఏదైనా షాపింగ్కో ఇంకోటో చేసినప్పుడు మనం వాళ్ళకి చెక్కులు ఇవ్వడం కానీ లేదా వాళ్ళ దగ్గర నుంచి మనం చెక్కులు కానీ తీసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళు మనకు చెక్కులు ఇవ్వడం, వాళ్ళ అకౌంట్లో కానీ డబ్బులు లేకపోతే ఈ చెక్ తీసుకెళ్ళి మనం బ్యాంకులో వేస్తాం. బ్యాంకులో వేసినప్పుడు వాళ్ళ అకౌంట్లో కానీ డబ్బులు లేకపోతే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని వచ్చినప్పుడు దాన్ని మనం బ్యాంకు నుంచి ఒక మెమో తీసుకొని కేసు అనేది ఫైల్ చేస్తాం జరుగుతుంది. క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్య నాకు వస్తున్నటువంటి ఎక్కువ కాల్స్ కానీ లేదా రీసెంట్గా 2-3 కేసుల్లో వచ్చినటువంటి సంఘటన చెప్పాలనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో. ఈ కేసులు ఏంటంటే, ఎవరైనా దగ్గరనైనా సరే మీరు ఉదాహరణకు వాళ్ళు మీకు ₹1,00,000 డబ్బులు ఇవ్వాలి అనుకుందాం. అప్పుడు వాళ్ళు మీకు ఆ ₹1,00,000 గాను ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్కును మీరు కూడా తీసుకున్నారు. ఎస్, మాకు ఆయన ₹1,00,000 డబ్బులు ఇవ్వాలి కాబట్టి మేము చెక్ తీసుకున్నాం, ఆయన ఎక్కడికి వెళ్ళడు, డబ్బులు లేకపోతే కనుక మేము ఇది డైరెక్ట్గా కోర్టులో వేసుకుంటాం అని అనుకుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది ఫ్రాడిస్టర్స్ కావాలనే ఇంటెన్షన్తో ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అకౌంట్ అనేది ఎప్పుడు ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఏదైనా వాళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ లేదా ఇండియన్ బ్యాంక్ కానీ ఎందులోనో ఉన్నటువంటి అకౌంట్ ఆల్రెడీ వాళ్ళు 3-4 నెలలకు ముందో లేదా సంవత్సరం ముందో క్లోజ్ చేసి పెట్టుకుంటారు. అయితే ఆ బ్యాంకులో వాళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి చెక్కుల్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఆ చెక్కులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఈ చెక్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం కానీ ఆ చెక్కుని తీసుకెళ్ళి బ్యాంకుకి వెళ్తే, నో ఈ అకౌంట్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ చెక్కు మేము తీసుకోము అని చెప్పి వాళ్ళు చెబుతారు. ఒకవేళ ఆ అకౌంట్ రన్నింగ్లోనే ఉన్నట్లయితేనే మనం బ్యాంక్కి వెళ్తాము, ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని వచ్చింది, బ్యాంక్ వాళ్ళు ఒక మెమో ఇస్తారు. ఆ మెమో ద్వారా మనం వాళ్ళ మీద కేసు వేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ అకౌంట్ అనేది ఆల్రెడీ ఎప్పుడో క్లోజ్ చేసి పెట్టుకున్నారు. సంవత్సరం క్రితమో, 6 నెలల క్రితమో, 4 నెలల క్రితమో. అప్పుడు మనం ఈ చెక్కు బ్యాంకులో తీసుకెళ్తే ఈ అకౌంట్ లేదండి మా దగ్గర, ఆల్రెడీ ఈ అకౌంట్ క్లోజ్ అయిపోయిందని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ మధ్య రీసెంట్గా జరుగుతున్నది, ఇవి ఎక్కువ మంది నన్ను అడుగుతున్నది కూడా. సో ఒకవేళ మీకు కానీ ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వాళ్ళు కానీ మీకు చెక్కు కానీ ఇచ్చినట్లయితే ఆ చెక్కు మీరు బ్యాంకులో వేసుకున్నప్పుడు వాళ్ళు కానీ బ్యాంకు వాళ్ళు లేదు, ఈ చెక్కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది సంవత్సరం క్రితం, 6 నెలల క్రితం క్లోజ్ అయిందని చెప్పినట్లయితే మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వాళ్ళ మీద 420 చీటింగ్ కేసు పెట్టచ్చు. ఇది డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాల్సిన కంప్లైంట్. సో ఇలా ఎవరైనా మీకు చేసినట్లయితే ఆ చెక్కుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద 420 చీటింగ్ కేసు పెట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించి వాళ్ళని కోర్టుకు కూడా లాగొచ్చు. ఒకవేళ వాళ్ళ అకౌంట్లో కనుక డబ్బులు ఇన్సఫిషియంట్ ఫండ్స్ వస్తే మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. అప్పుడు మీరు కేవలం కోర్టులో కేసు వేసుకుని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం కోర్టులో కేసు వేసుకుని తద్వారా డబ్బులు తెచ్చుకోవాలి. కానీ వాళ్ళు కానీ ఆల్రెడీ అకౌంట్ను క్లోజ్ చేసేసి చెక్కులు ఇచ్చినట్లయితే దీన్ని మాత్రం మీరు ఇంకే కోర్టులో వేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీరు పోలీసులను కన్సల్ట్ అయ్యి వాళ్ళ మీద 420 చీటింగ్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టించడం, ఆ తర్వాత వాళ్ళని కోర్టుకు రావడం జరుగుతుంది. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఇది మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ఇలాంటి ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే మాకు కాల్ చేయొచ్చు. కేవలం మీకు ఒకటే చెప్తున్నాను, శని ఆదివారాలు మాత్రమే కాల్ చేయండి. మిగతా వారంలో మాకు ఉన్నటువంటి బిజీ, దీన్ని బట్టి మేము ఫోన్ లిఫ్ట్ చేయలేము. చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే, సార్ మీకు మొన్న చేసాము, నిన్న చేసాము, మీరు కాల్ తీయట్లేదని. దయచేసి ఎవరైనా అర్జెన్సీ ఉంటే, ఆల్రెడీ మా ఆఫీస్ వాళ్ళు మీ నెంబర్ చేయగానే నెంబర్ ఎత్తుతారో, మీరు అర్జెన్సీ అయితే మాత్రమే వాళ్ళకి చెప్తే వాళ్ళు నా ఫోన్కి కాంటాక్ట్ కలుపుతారు. ఎలాంటి అర్జెన్సీ లేనట్టు కూడా మీరు అర్జెన్సీ చెప్పి దయచేసి మా సమయాన్ని వృధా చేయకండి. సో ఇది ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.